అమ్మాయి అమ్మాయి ఏంటి భూమిని కారుతో గుద్ది చంపేయాలనుకుంటున్నావా ఏంటి? చంపేయాలి పిన్ని, తప్పదు. అయ్యో అయ్యో కొంచెం ఆలోచించమ్మాయి, పీకల్లోతు కూరుకుపోతామేమోనని భయంగా ఉంది. పైగా శోభచంద్ర మర్డర్ కేసు ఒకటి, ఆ ఎస్ఐని చెప్పిన మర్డర్ కేసు రెండోది, లేటెస్ట్ గా ఆ శారద మర్డర్ అటెంప్ట్ 3. అమ్మా ఇప్పుడు భూమితో కలుపుకుంటే 4. ఉరికంబం ఎక్కేస్తామేమోనని భయంగా ఉందమ్మాయి. అయ్యో జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త. ఏం భయపడకు పిన్ని, ఈ భూమిని లేపేస్తే మిగిలిన కేసులు చెట్టుకని వేలుతో పక్కకు తోసేస్తాను. ఎవరు శోభ? నీ జీవితాన్ని అన్యాయంగానూ అర్థాంతరంగానూ ముగించింది ఎవరు? ఎంత ప్రయత్నించినా వాళ్ళెవరో నాకు తెలియటం లేదు. కనీసం వాళ్ళెవరో తెలిసేలా నువ్వైనా చేయి శోభ. అయ్యయ్యో దేవుడా, నాకింకా పెళ్లి కాలేదే, చాలా కలలున్నాయి. అయ్యయ్యో దేవుడా, పెళ్లి కాకుండా నేను పోతే దయ్యమై తిరుగుతానో ఏమిటో. నోర్మై, ఏమైంది భూమి? అపూర్వ నన్ను చేస్తుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. త్వరగా త్వరగా వెళ్ళు, త్వరగా త్వరగా వెళ్ళు చెర్రీ, త్వరగా. అమ్మాయి వాడు మన చెర్రిగాడిలా ఉన్నాడు. అయితే ఏంటి, ఇద్దరిని ఒకేసారి లేపేస్తా. అమ్మో అమ్మో అమ్మో, నీకు దండ పెడతాను అమ్మాయి, హత్యలు 5 అవుతాయే. అయ్యోయ్యో దేవుడా. ఐఎమ్ సూర్య, ఎస్పీ సూర్య. ఇక్కడ భూమి అంటే నా కోడలు. ఓహో, తనెక్కడా? తన ఇంటికి వెళ్ళింది సార్. ఎనీ ప్రాబ్లం? వాళ్ళమ్మ శోభాచంద్ర గారి మర్డర్ కేసులో ఒక క్లూ దొరికింది. మా అన్నయ్య గెస్ట్ హౌస్లో చనిపోవడానికి వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి ఇంటర్లింక్ ఉందనిపిస్తోంది. తనతో మాట్లాడడానికి వచ్చాం. ఓకే, భూమికి చెప్తానులేండి, వచ్చి కలుస్తుంది. మీలో ఎవరికైనా శోభాచంద్ర గారి మర్డర్ గురించి ఏమైనా తెలుసా? అడుగుతోంది మిమ్మల్ని, ఆన్సర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సూర్య గారు, మాకు ఆ ఇంటితో కానీ ఆ మనుషులతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి ఎవరి కూతురు? శరత్ చంద్ర. మరి సంబంధం లేదంటున్నా? మా ఇంట్లో ఉన్నంత మాత్రాన మా మనిషి కాదు కదా. మరి మీ అమ్మగారు మా కోడలంటోంది? నేను కాదంటున్నాను కదా. మీ 2 కుటుంబాల మధ్య గొడవలున్నాయి కదా? ఆ కారణం కూడా మీకు చెప్పాలా? అక్కర్లేదు, అవే తెలుస్తాయి. వస్తాను.
ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ మీకు తెలుసా? యా, మా ఇంట్లో పని మనిషి, తన పేరు రత్నం. తాను క్రిమినల్. తన మీద చాలా కేసులు ఫైల్ అయ్యాయి. అలాంటి మనిషి మీ ఇంటి పని మనిషిగా చేరిందంటే దాని వెనక కారణం ఏదో ఉంది. ఇప్పుడు రత్న గురించి తెలిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఏదోలా కవర్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉందా? లేదు. నేనే తనని పనిలో నుండి తీసేశాను. ఎందుకు? పని చేయకుండా పెత్తనం చేస్తుంది. కోపం వచ్చి తీసేశాను. తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి. తనతో మీకేమైనా సంబంధం ఉంది అంటే మాత్రం మీరుండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో ఉంటారు. బై ద వే, భూమి వస్తే నన్ను కలవమని చెప్పండి. ఇంకా ఎంతకాలం మనం ఇలా మేకాపులి ఆడుకుంటూ అజ్ఞాతవాసం చేయాలి? అపూర్వ మేడం ఆర్డర్ ఇచ్చేంత వరకు మనకి తప్పదు. ఇంత లైట్గా ఉందేంటి? నేను లైట్గానే తాగుతాను. నాకు అర్థమైంది నువ్వు లైటే అని. ఏంటలా చూస్తున్నావు? నువ్వంత స్ట్రాంగ్ అయ్యుంటే ఆ బుల్లెట్ డైరెక్ట్గా శారద గుండెల్లోకి దూసుకుపోయేది.